వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అక్కినేని కుటుంబంలో పెళ్లి బాజా, చేతుతో పాటుగానే అఖిల్ పెళ్లి. ఐపీఎస్ల తీరుపై లోకేష్ అసంతృప్తి, చంద్రబాబుకు ముందే ఫిర్యాదు. ఇప్పుడే స్పందించను, రామ్ గోపాల్ వర్మ డొమ్మాపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు. సచిన్ తనయుడు అర్జున్ని కొనుగోలు చేసిన ఎంఐ, సోషల్ మీడియాలో వెల్లువెత్తిన మీమ్స్. అక్కినేని నాగార్జున ఇంట మరో పెళ్లి జరగనుందా అంటే అవునని అంటున్నాయి సినీ వర్గాలు. అతి త్వరలోనే అక్కినేని ఇంట్లో మరో పెళ్లి జరగనుంది. అక్కినేని నాగార్జున రెండవ తనయుడు అఖిల్ పెళ్లికి సిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించి కీలక విషయాన్ని నాగార్జున వెల్లడించారు. ముంబై నటి జైనాబ్ రవిద్దీన్ అఖిల్ అక్కినేని మంగళవారం సైలెంట్ గా నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ విషయాన్ని నాగార్జున తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. నాగార్జున తన ట్వీట్ లో స్పందిస్తూ, జైనాబ్ ని మా కుటుంబంలోకి ఆహ్వానించడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. దయచేసి యువజంటను అభినందించడానికి మాతో చేరండి మరియు వారి జీవితకాలం ప్రేమ, ఆనందం మరియు మీ లెక్కలేని ఆశీర్వాదాలతో నిండి ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు. అఖిల్ చాలా కాలం నుంచి నటి జైనాబ్ రవిద్దీ ప్రేమలో ఉన్నట్టు తెలుస్తోంది. వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉన్నారు. ప్రస్తుతం వీరిద్దరూ తమ రిలేషన్షిప్ ని పెళ్లిగా మార్చుకోవాలని భావిస్తున్నారు. ఏపీలో కూటమి అధికారంలోకి రాకముందు వైసీపీ పాలనలో ఐపీఎస్ల తీరుపై పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేసిన నారా లోకేష్ ఇప్పుడు తమ ప్రభుత్వం అధికారంలో ఉన్న వారిపై అసంతృప్తిగానే ఉన్నారు. నిన్న తనతో పాటు సీఎం చంద్రబాబు కూడా హాజరైన ఒక కీలక కార్యక్రమానికి ఐపీఎస్ అధికారులు రాకపోవడంపై ఆయన బాహాటంగానే అసంతృప్తి వెళ్లగక్కారు. అంతేకాదు, దీనిపై సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు కూడా చేసినట్లు తెలిపారు. ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను చెప్పాను, సార్ ఈ మీటింగ్లో ఐఏఎస్ అధికారులు ఉన్నారు, కానీ ఐపీఎస్ అధికారులు కేవలం హోమ్ సెక్రటరీ గారు తప్ప ఎవరు లేరు ఈ రూమ్లో అని నేను గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పాను. ఇది ఎందుకు చెప్పానంటే, గడిచిన 5 సంవత్సరాలు రాజ్యాంగం విలువేంటో తెలుసుకునే మొదటి వ్యక్తిని నేను చదువుకున్నప్పుడు రాజ్యాంగం గురించి మాట్లాడేవాళ్ళం, నేర్చుకున్నాం, కానీ రాజ్యాంగం విలువేంటో నేను ఈ పుస్తకం పట్టుకుని పాదయాత్ర చేస్తాం జరిగింది. నేను ఆ రోజు అధికారులతో మాట్లాడేటప్పుడు కూడా ఎక్కడ మార్కింగ్ చేశానో ఆ మార్కింగ్ కూడా ఇప్పటికి అట్లనే ఉంది. దీంట్లో మనం చూస్తే రైట్ టు ఫ్రీడమ్, ఆర్టికల్ 19, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఏదైతే రాజ్యాంగం మనకు కల్పించిందో అది నేను పాదయాత్ర ప్రారంభిస్తాం కానివ్వండి, దాని ముందల గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అధికారులు అది సరిగా పాటించలేదు. అందుకే ప్రజలు ప్రజాస్వామ్యంలో తీర్పు ఇచ్చారు. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత అధికారులందరిపైన ఉంది, ప్రజాప్రతినిధులపైన కూడా చాలా చాలా ఉంది. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫోటోలు మార్ఫింగ్ చేసి ఎక్స్లో పోస్టు చేసిన వ్యవహారంలో ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పిఎస్లో కేసు నమోదైంది. ఈ విషయం అందరికీ తెలిసినదే. అయితే ఈ కేసు విచారణకు హాజరు కాని వర్మ కోసం ఏపీ పోలీసులు కోయంబత్తూరు వెళ్లినట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఆర్జీవీ వ్యవహారంపై అడిగిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ, ఆర్జీవీతో పాటు పలువురు నోటీసులు ఇచ్చినా విచారణకు రాకపోవడంపై ఇప్పుడే ఏం స్పందించనన్నారు. ఈ కేసు విషయంలో పోలీసులను పనిచేసుకోనివ్వండి, నా పని నేను చేస్తా, పోలీసుల సామర్థ్యంపై నేను స్పందించనని చెప్పారు. నోటీసులకి స్పందించకుండా ఆయన తప్పించుకుని తిరుగుతున్నారు. ఆయన ఒక్కళ్ళే గారు, మిగతా చాలా మంది కూడా విచారణకు రమ్మంటే రాకుండా తప్పించుకుని తిరుగుతున్నారని చెప్తున్నారు. పోలీసులు ఆ విధంగా వాళ్ళు పట్టుకోలేకపోతున్నారా, లేకపోతే ఏంటి అసలు? అంటే చిత్తశుద్ధి లేదా పోలీసులు వాళ్ళకి అరెస్ట్ చేయడానికి కానీ వాళ్ళు పట్టుకోవడానికి కానీ, లేదంటే వాళ్ళకి తిరుగుతున్నారు? ఏంటి సార్ అది? అట్లా కదా, గత గవర్నమెంట్ లో అయితే ఎక్కడున్నా కూడా పట్టుకొని వచ్చేవాళ్ళు, ఇక్కడ మాత్రం పోలీసులే వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు సందర్భాలు ఇలా అనిపించట్లేదు. ఇప్పుడు చంద్రబాబు గారి మీద నందిగామలో దాడి చేసిన వాళ్ళు సింపుల్ గా కోర్టుకు వెళ్ళి వచ్చి బయటకు వచ్చేసామని చెప్పి నల్లర ఎగరేసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎక్కడ లోపం ఎక్కడుంది? వాళ్ళంతా పోలీసులు కళ్ళు కప్పి వాళ్ళు అంత ఇదిగా తప్పించుకోగలుగుతున్నారా? లా అండ్ ఆర్డర్ హోమ్ నేను ఆల్రెడీ చేయట్లేదు. సో మీరు కూటమి ప్రభుత్వం కాబట్టి మీరు పంచాయతీ రాజ్ గురించి అడిగితే నేను చెప్పగలను.
కొన్ని ఇది మా ఇంటర్నల్గా ఏం జరుగుతుందో ఒకసారి మీరు చెప్పినవన్నీ సమిష్టి బాధ్యత కదా సార్ మీది. ఖచ్చితంగా నేనే అన్నీ తప్పించుకోవట్లేదు కదా, కానీ ఒక మాట చెప్పేటప్పుడు కొంచెం బాధ్యతగా చెప్పాలి. సో మీరు మా మీడియా మిత్రులు అడిగారు ఢిల్లీలో, ఇవన్నీ నేను మా ముఖ్యమంత్రి గారి దృష్టికి, హోంమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను. ఏం చెప్పంటారు చెప్పండి, మీ మాట నేను తీసుకెళ్తాను. అంటే మిమ్మల్ని అంత ఇబ్బంది పెట్టినప్పుడు అంత ధైర్యంగా ఆంధ్ర పోలీసులకు ఈరోజు ఆంధ్ర పోలీసు ఎందుకు తట్టుపాయిస్తున్నారు అడగాలి కదా. అంతే. ఐపీఎల్ 2025 మెగా వేలం భారత దిగ్గజ బ్యాట్స్మెన్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ను ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. 30 లక్షల బేస్ ప్రైజ్కు అతన్ని తీసుకుంది. వాస్తవానికి అర్జున్ టెండూల్కర్ అమ్ముడుపోయలేదు. సెకండ్ రౌండ్లో అర్జున్ బేస్ ప్రైజ్కే తీసుకుంది. అర్జున్ని ముంబై జట్టు కొనుగోలు చేయడంతో సోషల్ మీడియాలో మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి. అర్జున్ని ముంబై జట్టు యాజమాన్యం కామన్గానే తీసుకుందని సచిన్ అభిమానులు పేర్కొంటున్నారు. అయితే మరికొందరు ముంబై ఇండియన్స్ మెంటర్గా సచిన్ ఉండడంతో వేలంపై అతని ప్రభావం ఉంటుందని మరికొందరు పేర్కొంటున్నారు. అర్జున్ వరుసగా 4వ సారి ముంబై జట్టులో చేరాడు. ఐపీఎల్లో అతని ప్రయాణం 2021లోనే మొదలైంది. చూసారుగా వివిధ బుల్టన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అందరికీ కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki